హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎంతగానో ఎదురు చూసినటువంటి ఆర్మీలో మనకు పర్మనెంట్ గ్రూప్స్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇది రావడం అయితే జరిగిందనమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకు 45,000 పైగా శాలరీ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మనకు ఎవరైతే జాబ్ సెలెక్ట్ అవుతారో వాళ్ళు సికింద్రాబాద్లో తెలంగాణలో మనకు జాబ్ చేయడానికి కూడా వాళ్ళకు జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ నుంచి రావడం అయితే జరిగిందన్నమాట. కాబట్టి ఇలాంటి గ్రూప్స్ ఉద్యోగాల కోసం ఎవరైతే వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ కన్నా డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. దీనికి సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ అయితే చేస్తారు. దీనికి ఎలాంటి రన్నింగ్ కానీ, ఎలాంటి మెడికల్ లిస్ట్ కానీ, అండ్ ఎలాంటి అప్లికేషన్ ఫీజు కానీ ఏది కూడా లేదు. ఏమంటే దీనికి ఆఫ్లైన్ అప్లికేషన్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ అడ్రస్ పంపించాలనేది కూడా డీటెయిల్గా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఇండియన్ ఆర్మీలో గ్రూప్స్ ఉద్యోగాలు చేయాలనే వాళ్ళు వీడియోని ఎండ్ వరకు చూసి అప్లై చేసుకోండి. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మంచి చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి బ్రదర్. వీడియోలో స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్ఎస్జేడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయి. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. మీకు కంటెంట్ అంటే సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు టాపిక్ వెళ్ళితే నోటిఫికేషన్ డీటెయిల్స్ లేకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అసెరెన్స్ నుంచి మనకు తెలంగాణ నుంచి రావడం అయితే జరిగింది అనమాట. ఆర్మీల గ్రూప్ సి స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ పోస్టులు భర్తీ చేయడానికి. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో శాలరీ వచ్చేసి మీకు 45,000 పైగా అయితే ఉంటుంది. అండ్ జాబ్ లొకేషన్ వచ్చి మనకు సికింద్రాబాద్లో కూడా అంటే తెలంగాణలో కూడా మనకు జాబ్ పోస్టింగ్ అయితే ఉంది, అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి బ్రదర్, ఇది వచ్చేసి మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఆగస్టు 14న మధ్యన వచ్చే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ప్రింట్ అయినటువంటి నోటిఫికేషన్. మనకు ఆగస్టు 8వ తేదీ నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకి ఏంటంటే ఆగస్టు 28 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. 21 డేస్ మాత్రమే అప్లై అయితే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ముందుగా ఇక్కడ మనకు శాలరీ అండ్ జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఎవరైతే సెమీ స్కేల్డ్ పోస్ట్కి సెలెక్ట్ అవుతారో లెవెల్ 1 కింద మీకు బేసిక్ పే మీకు 18,000 అయితే ఉంటుంది. అంటే అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక మీకు 35,000 వస్తుంది అనమాట. ఒకవేళ మీరు స్కిల్డ్ టెక్నికల్కి సంబంధించిన పోస్టులకు సెలెక్ట్ అవుతే కానీ వాళ్ళకు లెవెల్ 2 కింద బేసిక్ పే మీకు 19,900 నుండి 63,200 ఉంటుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక 42,000 పైగా మీకు శాలరీ వస్తుంది అనమాట. ఈ స్కిల్డ్ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళందరికీ. ఇక జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చూసుకోండి, సికింద్రాబాద్ తెలంగాణ ఉన్నాయి, బెంగళూరు కర్ణాటక, జబల్పూర్ మధ్యప్రదేశ్, చండీగఢ్లో కూడా మనకు జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. జాబ్ లొకేషన్స్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. యూనిట్ వైజ్గా మనకు ఏంటి అనేది మనకు సికింద్రాబాద్లో వచ్చేసి మనకు 2 చోట్ల అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకు ముందుగా ఏజ్ లిమిట్ చూసుకుంటే బ్రదర్, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే కనుక మనకు అప్లై లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్కి మీరు కౌంట్ అయితే చేసుకోవాలి. మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకు 27 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ వస్తుంది కాబట్టి 32 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 30 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ ఓబీసీలకు కానీ మీ కేటగిరీలో వేకెన్సీ అయితే ఉండాలి, చూసుకోండి ఒకసారి. ఇక మళ్ళీ అప్లై లాస్ట్ డేట్ చూసుకుంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను బ్రదర్, అప్లై చేసుకోవడానికి 21 డేస్ లోపు మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ వస్తుందో మనకు 8వ తేదీన ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ వచ్చింది కాబట్టి 21 డేస్ అంటే మనకు 28 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆగస్టు 28 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది మీకు అప్లై చేసుకునే. ఇక అదేవిధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. అండ్ ఎగ్జామ్లో కూడా మనకు ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు చూసుకుంటే నో నెగిటివ్ మార్కింగ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకు, జనరల్ అవేర్నెస్ నుంచి మనకు 25 క్వశ్చన్లు 25 మార్కులకు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి మనకు 25 క్వశ్చన్లు 25 మార్కులకు. ఓవర్లో మనకు 100 క్వశ్చన్లు వేస్తే 100 మార్కులకి అయితే ఉంటాయి. అండ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో మాత్రమే అటెంప్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. మీరు ఏ దానికైతే అప్లై చేశారో ట్రేడ్ అనేది స్కిల్డా లేకుంటే సెమీ స్కిల్డ్ అనేది దాని రిలేటెడ్ మీకు అవగాహన ఉందా లేదా, వాటి గురించి మీకు తెలుసా లేదని మీకు ట్రేడ్ టెస్ట్ లాంటివి కండక్ట్ చేసి మీకు తర్వాత డౌన్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ద్వారా జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళందరూ మీరు ఎగ్జామ్ మీరు హై స్కోర్ చేయడానికి అయితే ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే ప్రజెంట్ వచ్చేసి మనకు అప్లికేషన్ అనేది అవైలబుల్గా అయితే లేదు కదా.
ఆగస్ట్ 8వ తేదీన మీకు అప్లికేషన్ అనేది అవైలబుల్గా అయితే ఉంటుంది. మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దీనికి ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే ముందుగా ఇక్కడ రీసెంట్ దిగినట్టు ఒక ఫోటో అతికించి ఫోటో పైన మీరు క్రాస్గా సిగ్నేచర్ అయితే చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ మనకు పోస్ట్ అప్లైడ్, మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేసినా ఆ పోస్ట్ చేయండి. అండ్ కింద మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబరు అండ్ డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోండి. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా మీరు రాయాల్సి ఉంటుంది. CQA మనకు ఎస్ 2026 టెక్ ఏదైతే ఉందో అక్కడ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. అండ్ పక్కన మనకు డేట్ వచ్చేసి మనకు ఆగస్ట్ 8 నుంచి మనకు 14th మధ్య వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ ఎక్స్పైర్ ఒకటి ఆ డేట్ ఇవ్వండి. ఫస్ట్ వచ్చేసి మీరు మీ క్యాండిడేట్ నేమ్ అయితే రాయండి, మీ పేరు క్యాపిటల్ లెటర్స్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా. సెకండ్ మీ ఫాదర్ నేమ్ విత్ హస్బెండ్ నేమ్. థర్డ్ వచ్చేసి మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఫోర్త్ వచ్చేసి మనకు డేట్ ఆఫ్ బర్త్, డేట్ మంత్ ఇయర్ వేయండి. ఇక నెక్స్ట్ మనకు అప్లై లాస్ట్ డేట్కి ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి. తర్వాత ఏజ్ రిలాక్షన్ యూజ్ చేసుకుంటే ఎస్ని పెట్టండి, లేకపోతే నాన్ పెట్టండి. తర్వాత ఏజ్ రిలాక్షన్ యూజ్ చేసుకుంటే కానీ మీరు ఎందుకు యూజ్ చేసుకుని కింద అయిపోతే ఇవ్వాలి. కింద మనకు నేషనాలిటీ ఇండియన్ అయితే ఇవ్వండి. తర్వాత జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. 7th ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. 8th వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అనమాట. 10th పాసు, తర్వాత 10th బోర్డు, 10th ఇయర్ అండ్ సబ్జెక్టులు, డివిజన్ అండ్ మార్క్స్ అనమాట. 9th వచ్చేసి మనకు ప్రొఫెషనల్ అంటే టెక్నికల్ క్వాలిఫికేషన్ వాటి డీటెయిల్స్ ఇవ్వండి. 10th వచ్చేసి మనకు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనమాట, వాటి డీటెయిల్స్ ఇవ్వండి. కింద వచ్చేసి మనకు ప్రజెంట్ పోస్టల్ అడ్రస్ ఇవ్వాలి, అంటే మీ అడ్రస్. తర్వాత పర్మనెంట్ అడ్రస్, తర్వాత ఎనీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అది కూడా ఇవ్వండి. తర్వాత మనకు మొబైల్ నెంబరు అండ్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఇవ్వాలి 15th. తర్వాత 16th వచ్చేసి మనకు DGQ ఆర్గనైజేషన్ మీరు ఏమైనా రిలేటివ్స్ వర్కింగ్ చేసి ఇంటిగా ఎస్ అని ఇవ్వండి, లేకపోతే నోన్ పెట్టండి. ఇక 17th వచ్చేసి మీరు నోన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. 18th కూడా మీరు నోన్ ఆప్షన్ అయితే ఇవ్వండి. ఇక 19th వచ్చేసి మీరు నో అయితే ఆప్షన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి మనకు కింద డిక్లరేషన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ప్లేస్ అని ఇక్కడ మీ విలేజ్ కానీ మండలం కానీ ఇవ్వండి. డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ ఆఫ్ ఫిల్అప్ చేసి ఆ డేటు. ఇక్కడ పక్కనే మనకు సిగ్నేచర్ అప్లికెంట్ ఇక్కడ మనకు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కింద వచ్చేసి మనకి ఏంటంటే ఒక పేజ్ అయితే ఉంటుంది అనమాట. అబ్బాయిలు అప్లై చేస్తూ ఉంటే కానీ లెఫ్ట్ తమ్ ఇంప్రెషన్, అమ్మాయిలు అప్లై చేస్తూ ఉంటే కానీ రైట్ తమ్ ఇంప్రెషన్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఈ బాక్స్లోన. ఇక నెక్స్ట్ కింద మనకు అపెండిక్స్ D అవుతుంటుంది, అపెండిక్స్ DB అడ్మిట్ కార్డు. దీన్ని కూడా సేమ్ ఆ విధంగా అయితే ఫిల్అప్ అయితే చేయండి. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కన్నా మెయిన్ ఇన్లాప్ తీసుకోండి. మెయిన్ ఇన్లాప్ మీద మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, టెక్నీషియన్ సెమీ స్కిల్డా లేకపోతే ఓన్లీ టెక్నీషియన్ స్కిల్డ్ అనేది. అండ్ పక్కన మనకు కేటగిరీ రాయాల్సి ఉంటుంది, ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారు అనేది. ఇక్కడ మీరు మెయిన్ ఇన్లాప్ మీద ఫ్రమ్ అని పెట్టి మీ పేరు, మీ ఫాదర్ నేమ్, హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్టిక్, స్టేట్ పిన్ కూడా మొత్తం కూడా రాయండి. 2 అడ్రస్ వచ్చేసి మీరు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ అడ్రస్ అయితే రాయాలి. కంట్రోలరేట్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ సిస్టమ్స్, DGQA టెక్నికల్ కాంప్లెక్స్, మానవోక నగర్, PO సికింద్రాబాద్ 500009. ఈ అడ్రస్ మీరు 2 అని పెట్టి రాయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఫామ్తో పాటు మీరు కొన్ని డాక్యుమెంట్స్ రాసుకుంటూ పంపించాలి. అదేవిధంగా ఒక సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ అయితే పంపించాలి. దాని మీద 55 రూపాయల పోస్టల్ స్టాంప్ అతికించాలి. మీకు సపరేట్గా ఒక వీడియో చేయండి అంటే కనుక కింద కామెంట్ చేయండి, నేను వీడియో అయితే చేస్తాను. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే బ్రదర్, ఇక్కడ మనకు పోస్ట్ కోడ్ చూసుకున్నట్టయితే 009లో వచ్చేసి మనకు ఓవరాల్ మనకు 4 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. టెక్నికల్ స్కిల్డ్ యువర్ వాళ్ళకు 3, ఓబీసీలకు 1. ఇక సెమీ స్కిల్డ్ కింద వచ్చేసి మనకు 3 ఉన్నాయి. 1 యువర్ వాళ్ళకు, 1 ఓబీసీ వాళ్ళకు, 1 ST క్యాండిడేట్ వాళ్ళకు. ఇక నెక్స్ట్ BLR 046 టెక్నికల్ సెమీ స్కిల్డ్ వచ్చేసి 1 అయితే ఉంది, అది కూడా యువర్ వాళ్ళకు మాత్రమే. ఇక నెక్స్ట్ JBPP 011 పోస్ట్కి టెక్ స్కిల్డ్ వచ్చేసి 2 అయితే ఉన్నాయి, అవి కూడా యువర్ వాళ్ళకు. సెమీ స్కిల్డ్ వచ్చేసి 1 అయితే ఉంది, అది కూడా యువర్ వాళ్ళకు. ఇక నెక్స్ట్ కిందనే మనకు CHD 002 అనేది టెక్నికల్ సెమీ స్కిల్డ్ అనమాట. 2 వేకెన్సీతో ఉన్నాయి, 1 యువర్ వాళ్ళకు, 1 ఓబీసీ వాళ్ళకు. నెక్స్ట్ మనకు 009/1 టెక్ స్కిల్డ్ 1 వేకెన్సీ అవుతుంది, అది కూడా యువర్ వాళ్ళకు. ఇక్కడ యువర్లో ఉన్నటువంటి అన్ని వేకెన్సీస్కి ఆల్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, SC ST ఓబీసీ వాళ్ళందరూ కూడా. బట్ ఏంటంటే మీకు ఏజ్ ఉంటే మనకు 18 to 27 బిలో మాత్రమే ఉండాల్సి ఉంటుంది. అయితే ప్రతి ఇక్కడ మనకు ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ అయితే ఉంది కదా, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు కిందనే చూసుకోవచ్చు ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ అనేది, ఏ కోడ్ మనకు ఏ అడ్రస్ అనేది. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ నీడ్ టు అప్లై ఇచ్చాడు కాబట్టి ఆంధ్ర తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక మనకు టెక్నీషియన్ స్కిల్డ్కి వచ్చేసి మెట్రికులేషన్ 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు ITI పాస్ అయి ఉండాలన్నమాట స్పెసిఫిక్ ట్రైల్లోన. అండ్ వాటితో పాటు మీకు 1 year ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే జరిగింది. ఉంటే కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి, లేకపోతే అవసరం లేదు. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి స్కిల్డ్ టెక్నీషియన్ సెమీ స్కిల్డ్ పోస్ట్కి వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి, ఎనీ ట్రేడ్. కాబట్టి ఎవరైతే 10th పాటు IT చేసినట్టు వాళ్ళందరికీ ఈ ఆర్మీ గ్రూప్స్ ఉద్యోగాలకి అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ IT సర్టిఫికేట్ లేని వాళ్ళు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అయితే చూసుకోండి.
ఫైనల్గా వచ్చేసింది బ్రదర్. మనకు సికింద్రాబాద్ నుంచి మనకు ఆర్మీల గ్రూప్ సి ఉద్యోగాలు అవి కూడా మనకు స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ ఇచ్చింది. మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. అప్లై స్టార్టింగ్ మనకు ఆగస్ట్ 8 నుంచి 28 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా డెఫినెట్గా మీరు అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.